అమెరికా జెనరిక్స్ మార్కెట్లో భారత్ బాహుబలిలా మారుతోంది. ఆ దేశంలో వినియోగమయ్యే మొత్తం జెనరిక్స్ మందుల్లో 47% వాటాతో అగ్రస్థానంలో ఉంది భారత్. యుఎస్లో యూటిలైజ్ అయ్యే జెనరిక్ ఔషధాలతో వచ్చే 5 ఏళ్లలో అమెరికాలో అదనంగా $1.3 ట్రిలియన్ పొదుపు అవుతుందని అంచనా వేయడం విశేషం. జెనరిక్ ఔషధ రంగంలో భారత కంపెనీల హవా కొనసాగుతోంది. 2022లో వైద్యుల సిఫార్సు మేరకు అమెరికాలో రోగులు వినియోగించిన మొత్తం జెనరిక్స్ లో 47% భారతీయ కంపెనీలు సరఫరా చేశాయి. ఔషధాల పరిమాణం పరంగా భారత్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్వియా నేషనల్ ప్రిస్క్రిప్షన్ ఆడిట్ ప్రకారం అందుబాటు ధరలో జెనరిక్ మందుల సరఫరాలో భారతీయ కంపెనీలు తమ సత్తా చాటుతున్నాయి. ప్రభుత్వ బీమా కార్యక్రమాలు, ప్రైవేట్ బీమా కంపెనీలు ఔషధాల కోసం చెల్లించిన మొత్తంలో భారతీయ ఫార్మా కంపెనీలు అందించిన మందులు సగానికంటే అధికంగా ఉండడం గమనార్హం. యుఎస్ సంస్థలు 30% వాటాతో 2వ స్థానం సంపాదించాయి. మధ్య ప్రాచ్య దేశాలు 11%, అలాగే యూరప్ 5%, కెనడా 3%, చైనా 2%, ఇతర దేశాల కంపెనీలు 2% జెనరిక్స్ సరఫరా చేశాయి. చికిత్సల పరంగా చూస్తే మానసిక రుగ్మతలకు వినియోగించిన మందుల్లో భారతీయ కంపెనీలు సరఫరా చేసినవి ఏకంగా 62% ఉన్నాయి. హైపర్ టెన్షన్ 60%, లిపిడ్ రెగ్యులేటర్స్ 58%, యాంటీ అల్సర్స్ 56%, నరాల సంబంధ చికిత్సలకు 55% మందులు భారత్ నుంచి సరఫరా అయినవే కావడం విశేషం. మధుమేహ సంబంధ ఔషధాల్లో భారత్ వాటా 21%గా ఉంది. ఇక బయోసిమిలర్స్ సరఫరాలో 3వ స్థానంలో ఉన్న భారత సంస్థల వాటా ప్రస్తుతం 15%గా ఉంది. యుఎస్ 56%, కొరియా 18%, యూరప్ 11% బయోసిమిలర్స్ సరఫరా చేశాయి. భారతీయ కంపెనీలు సరఫరా చేసిన జెనరిక్ మందుల కారణంగా 2022లో యుఎస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ $219 బిలియన్ మేర పొదుపు చేయగలిగింది. 2013 నుంచి 2022 మధ్య మొత్తం $1.3 ట్రిలియన్ ఆదా అయ్యాయని ఇక్వియా నేషనల్ ప్రిస్క్రిప్షన్ ఆడిట్ నివేదిక పేర్కొంది. భారతీయ కంపెనీల నుండి వచ్చే జెనరిక్ ఔషధాలతో వచ్చే 5 ఏళ్లలో అదనంగా $1.3 ట్రిలియన్ పొదుపు అవుతుందని అంచనా. భారత్, అమెరికా మధ్య బలమైన ఫార్మా వాణిజ్య భాగస్వామ్యం కోసం 2 దేశాలు ఔషధ ముడి పదార్థాలకై విదేశీ వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఔషధ స్థితిస్థాపకతను సాధించాలని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ IPA ఇటీవల కోరింది. ఔషధాల రంగంలో ఇరు దేశాలు కలిసి వచ్చి అగ్రిగేటర్ గా మారాలి అని IPA అభిప్రాయపడింది. 70% యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ చైనా నుంచి భారత్ కు దిగుమతి అవుతున్నాయి.